సార్ జంతర్ మంతర్లో జరిగిన జెన్జీ ప్రొటెక్షన్ పై మీ అభిప్రాయం చెప్పండి సార్. అంతే ఇంకేం అడగట్లేదు. ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో ఆ ప్రొటెస్ట్ గురించి అందరికీ వివరాలు బయటకు వచ్చింది. అక్కడ జెన్జీ ఎవరున్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అక్కడ ఉన్నారా అంటే ఎవరు లేరనే విషయం అందరికీ అర్థమవుతుంది. జెన్జీకి సంబంధించిన యూత్ అయితే అక్కడ ఉండటం జరిగింది. అక్కడ జరుగుతున్న డిమాన్స్ట్రేషన్స్కి నీట్ ఎగ్జామ్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ దేశవ్యాప్తంగా ఒక వాతావరణం నిర్మాణం అవుతుంది. ఇది యాంటీ నేషనల్ చేతిలోకి వెళ్తుంది అనే ఒక అభిప్రాయం కలిగి కేంద్ర ప్రభుత్వం అలాగే అనేక ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యొక్క రిపోర్ట్ కారణంగా కొంత ఏదైతే ఆలోచనతో ఆ యొక్క ఉద్యమం జరుగుతుందో వాటన్నిటిని కూడా పూర్తి చేసుకోవటం, ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రాజీనామా కూడా ఇవ్వటం, అది పారదర్శక ప్రభుత్వం చేయగలిగే ఏదైతే సత్తా ఉందో ఆ విధమైన చూపించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒక వెనుకడుగు వేశారనే మాట ఎక్కడా లేదు, ముందడిగే వేశారు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో ఇటువంటి పక్కదారి పట్టించి ప్రయత్నం చేస్తున్న శక్తుల యొక్క పీచం అంచడం కోసం ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. రాబో కాలంలో మరింతగా ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఈ యొక్క యువతకి తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. జంజీకి మన దేశానికి సంబంధించి అనేక రకాల విషయాలతో పాటు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న పనితీరు విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనుకున్నాం. ఇప్పటికే ప్రారంభించాం. దీంట్లో అనేక రకాల విషయాల అంశాలను దాంట్లో పార్టీ శ్రేణులు కూడా భాగస్వాములు అవుతారు. ఆ విధంగా ప్రజలకి ఈ యొక్క సోషల్ మీడియా మాధ్యమంలో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న శక్తుల యొక్క ఆలోచన కూడా మేము క్రష్ చేయాలనుకుంటున్నాం. వాటి పీచమనిచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. సార్ మరి ఇంకొకసారి ఈ పేపర్ లీకేజ్ అనేది జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టారు. ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫైర్ ప్రాక్టీసెస్ ఇన్ ఎగ్జామినేషన్స్ అని ఆ యొక్క యాక్ట్లో అనేక రకాల శిక్షని విధించే విధంగా పనిష్మెంట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవాళ ఇండియన్ పీనల్ కోడ్తో పాటు కొత్త యాక్ట్ ఉండటం కారణంగా కఠినమైన శిక్షలు పెట్టాలని చెప్పి ఏదైతే అక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్న ఏజెన్సీని మొత్తం ఎప్పుడు కూడా మళ్ళీ అవకాశం లేకుండా ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ అధీనంలో కూడా ఇంకొక ఏజెన్సీని ప్రారంభించడానికి అవకాశం లేకుండా శిక్షించడం, అలాగే ఎవరైతే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళని కూడా పూర్తిగా డిబార్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, అలాగే కార్పొరేట్ కోచింగ్ సెంటర్స్ ఏవైతున్నాయో కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన కాకుండా దేశవ్యాప్తంగా ఆ సెంటర్స్పై బ్యాన్ చేసే విధంగా ఆ విధంగా పెద్ద ఎత్తున వాళ్ళపైన దాడులు చేసే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. సార్ అంటే మిస్టేక్ చేశారు కాబట్టే రిజైన్ చేశారు అనుకోవచ్చా? మిస్టేక్ కాదు, పారదర్శకత కోసం ఏవైతే ఒక వాతావరణం నిర్మాణం అవుతుందో ఆ వాతావరణం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం.